గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కొంతమంది అంటే చక్కెర కాఫీలో కానీ టీలో కానీ చక్కెర కలుపుకొని అది వద్దు, దానివల్ల షుగరు బెల్లం వేసుకోండి, లేదంటే నెయ్యి అంటారు, సారీ ఈ హనీ తేనె ఇవి అంటారు. అందులో షుగర్ ఉంటుందా లేదా? మనం ఏం తిన్నా సరే ఫైనల్ ప్రోడక్ట్ గ్లూకోజ్ అనుకున్నాం. సో చక్కెర డైరెక్ట్ గ్లూకోజ్ సోర్స్, ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. సో బెల్లము, తేనె, చక్కెర ఈ మూడిట్లో గ్లూకోజ్ మోతాదు ఒకే విధంగా ఉంటుంది. సో బెల్లం కూడా ఎట్నుంచి చెరకు నుంచే వస్తుంది. బెల్లాన్ని రీఫైన్ చేస్తే వచ్చేదే చక్కెర. హనీ కూడా ఎక్కడి నుంచి వస్తుంది? నెక్టార్. హనీలో కూడా మనకి ఫ్రక్టోజ్, సుక్రోజే ఉంటుంది. సో కాబట్టి మీకు ఆ స్పూన్ కూడా షుగర్ తగ్గించుకోవాలనిపిస్తే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేసుకోవచ్చు. షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ ఉంటాయి, డ్రాప్స్. నీకు టేస్ట్ కోసమే షుగర్ వాడేది, అవి హ్యాపీగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వల్ల మనకేం ప్రాబ్లమ్స్ లేవు. రోజుకు 1-2 సార్లు కాఫీలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వేసుకోవడంలో మనకు వచ్చే నష్టం లేదు. కానీ షుగర్ సార్ నిజంగా షుగర్ వేసుకొని తాగుతున్నాను సార్, నాకు తాగాలనిపించింది, అది ఒక 50 క్యాలరీస్ ఉంటాయి కదా, 50 క్యాలరీస్ బర్న్ చేయి, ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్కి వెళ్ళు, నువ్వు షుగర్ కాఫీ తాగినా నేనేమనుకోను. సో పాయింట్ ఏంటంటే రోజు మొత్తంలో మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నావు, ఎంత స్పెండ్ చేస్తున్నావు, నువ్వు బ్యాలెన్స్ చేసుకోగలిగితే నువ్వు షుగర్లో చక్కెర వేసుకున్నా, బెల్లం వేసుకున్నా, తేనె వేసుకున్నా నేనేం అబ్జెక్షన్ పెట్టను. నేను రోజు చక్కెర వేసుకుంటున్నాను సార్, నేను వాకింగ్కి వెళ్ళాను సార్, అప్పుడు ఆ కాస్త కూడా నీకు ఎక్స్ట్రా బర్డన్ అయిపోతుంది. సో కాబట్టి బ్యాలెన్స్ చేసుకోవాలి. పేషెంట్కి, అందరి పేషెంట్స్కి తెలియదు కాబట్టి జనరల్గా షుగర్ డాక్టర్లు ఏం చెప్తా అంటే మేము అది తినద్దు, ఇది తినద్దు అని చెప్తాం. నిజంగా మీరు నన్ను క్వశ్చన్ అడిగారు అనుకోండి, షుగర్ పేషెంట్ స్వీట్లు తినచ్చా? ఎక్కడైనా షుగర్ పేషెంట్స్కి షుగర్ స్వీట్లు బ్యాన్ అని ఉందా సార్? ఎక్కడా లేదు. సో నువ్వు నీకు షుగర్, ఇప్పుడు నువ్వు ఒక స్వీట్ తిన్నావు, ఒక ఎక్స్ట్రా 1 గంట రన్నింగ్ చేసావు అనుకో, ఆ స్వీట్ కరిగిపోతుంది. పేషెంట్లు అది చేయట్లేదు, బ్యాలెన్స్ చేయలేరు కాబట్టి ఏం చెప్తారు డాక్టర్లు ఇంతమందితోటి? సో వద్దు అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు షుగర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉంది ఈ ఫుడ్. అయితే వైద్య రంగంలో కూడా ఎక్కువగా షుగరు ఇదే హాస్పిటల్ ఎక్కడ పోయినా కిటకిటలాడుతున్నాయి. కొన్ని రకాల పండ్లు వస్తున్నాయి, ఈ పండు తింటే షుగర్ తగ్గిపోద్దని అదొక వ్యాపారంగా మారింది. నేను చెప్తాను, చాలా మందికి ఇది మనతో జీవితాంతం ఉండే జబ్బు. పేషెంట్ ఏమనుకుంటారంటే ఎక్కడైనా నాకు తొందరగా ఉపశమనం లభిస్తుందా అని. వీళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే ఎక్కడైనా షార్ట్ కట్స్ ఉన్నాయా, మాయలు మంత్రాలు ఉన్నాయని ఎతుకుతుంటారు. పేషెంట్ సైకాలజీ పాపం వాళ్ళని తప్పట్లేదు. వీళ్ళని క్యాష్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మెంతులు, కాకర, కలబంద, వేపాకు, నేరేడు జ్యూసు ఇవన్నీ ట్రై చేశారు. వీటికి మీ షుగర్కి సంబంధం లేదు. నేను పేషెంట్ సార్, రోజు మెంతులు తింటున్నాను సార్, 350 షుగర్ ఉంటుంది, మెంతులు తింటున్నా అని చెప్తున్నా నా దగ్గరికి వచ్చి. నేనేం చెప్తాను, నీకు నచ్చితే మెంతులు తినాలనిపిస్తే తిను, నీకు నచ్చితే కాకరకాయ జ్యూస్ తాగు, దానికి షుగర్కి లింక్ లేదు. నా మందులు ఆపొద్దు, నీ కంట్రోల్లో పెట్టుకో, హ్యాపీగా కాస్త వాకింగ్కి వెళ్ళు. సో దీని మీద పెట్టే కాన్సన్ట్రేషన్, నువ్వు కాకరకాయ జ్యూస్ చేసుకోవడానికి నీ మెంతులు కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టమంటా? నేను కాస్త నడవడానికి, ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడానికి పెట్టు. ఇవన్నీ పనిచేయవమ్మా, పనిచేస్తే నేనే చెప్తాను నీకు అని చెప్తా. కాబట్టి ఈ నేరేడుకాయలు, ఈ కాకరకాయలకి ఇంకోటి నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ తినచ్చా అని అంటారు. ఈ పేషెంట్లకి ఏంటంటే మనం హోల్ ఫ్రూట్ ఉంది, దాంట్లోంచి నీరు తీసేసి డ్రై చేసేసి మళ్ళీ దాన్ని నీళ్ళలో నానబెట్టుకొని మళ్ళీ తింటాం. సో ఈ డ్రై ఫ్రూట్స్ అనే పేరుకే డ్రై, ఎండిపోయిన ఫ్రూట్స్, దాంట్లో ఏం ఉండవు. సో ఇప్పుడు మార్కెట్లో కాస్ట్ ఎక్కువ సార్. మార్కెట్ లో డ్రాగన్ ఫ్రూట్ తింటే షుగర్ తగ్గుద్ది, అది డ్రాగన్ ఫ్రూట్. జామకాయలు తింటే షుగర్ తగ్గుద్ది. ఇప్పుడు బనానాలో కూడా ఈ ఫలానా బనానా తింటే కూడా అయితే దాని తొక్కతో పాటు మొత్తం తినేస్తే షుగర్ తగ్గుద్ది. ఆ విధంగా వ్యాపారం చేస్తున్నాం. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. పేషెంట్స్కి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మన ఆహారానికి మంచిది. షుగర్ పేషెంట్స్కి ఏ ఫ్రూట్స్ తినొచ్చు, ఏ ఫ్రూట్స్ తినకూడదు. షుగర్ పేషెంట్స్కి మేము ఏం చెప్తానంటే యాపిల్, బొప్పాయి, జామకాయ, పుచ్చకాయ, గ్రేప్స్, దానిమ్మ, డ్రాగను, తర్బూజా, పనసకాయ, బత్తాయి, నారింజ హ్యాపీగా తీసుకోమని చెప్తాం. ఎక్కువ తీయగా ఉంటాయి అరటిపండు, మామిడి, సపోటా, సీతాఫలం, పైనాపిల్, ఇవి అప్పుడప్పుడు తీసుకోండి అని చెప్తాం. ఎందుకంటే లోడ్ ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ షుగర్ ఉంటుంది. సో కాబట్టి హ్యాపీగా నేను చెప్పిన అన్ని ఫ్రూట్స్ తినొచ్చు.
రైస్ తగ్గించి ఫ్రూట్స్ ఫుడ్కి యాడ్ చేసుకుంటే మీ షుగర్ ఇంకా బాగా కంట్రోల్. సో షుగర్ పేషెంట్ ఫ్రూట్ తినొచ్చా సార్ అని మొన్న ఒక పేషెంట్ నాకు 10 ఏళ్ళైంది షుగర్ వచ్చి ఆ ఫ్రూట్ తినకూడదని కూడా తెలియదు. పాయింట్ ఏంటంటే పేషెంట్స్ చాలా అపోహల్లో ఉంటారు. సో ఎవరు చెప్పినా నమ్మేస్తారు పాపం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ డాక్టర్లే. సో కాబట్టి పేషెంట్స్కి మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువ వెళ్తుంది. సో కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ సలహా మేరకు మీకు ఏది బెస్టో అది చెప్తాం. కన్ఫ్యూజ్ అయిపోయి ప్రతి ఒక్కరిని ఫాలో అయ్యి ప్రతి ఒక్కరి విషయాలు మీరు ట్రై చేయాల్సిన అవసరం లేదు. మీకు మీ డాక్టర్కి రిలేషన్ ఉంటుంది, ఆయన ఏ అడిగినా అన్నిటికీ సమాధానం చెప్తారు. కాబట్టి సో డాక్టర్ సలహా లేకుండా ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. చాలామంది పేషెంట్స్ నేను చూశాను, సార్ వారం నుంచి మాత్ర ఆపేసాను సార్, మొన్న ఆయన జ్యూస్ ఇచ్చాడు సార్, ఒక ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ టీవీలో కొనుక్కున్నాను సార్, చూస్తే 550 షుగర్, వారం నుంచి మందులు వేసుకోలేదు, అదేదో జ్యూస్ తాగుతున్నాను అన్నాడు. అది 10,000 పెట్టి తెప్పించుకున్నాడు కొరియర్లో. సో ఎక్కడ తేడా జరిగింది ఆ పేషెంట్కి డాక్టర్కి ట్రస్ట్ లేదు. సో పేషెంట్ వచ్చి ఎక్కడో టీవీలో చూపించిందని కొనుక్కుంటాడు. సో పేషెంట్ తప్పట్లేదు. సో వాళ్ళకి ఏం చెప్పాలంటే ఏది కరెక్టో డాక్టర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ దగ్గర డబ్బులు వేస్ట్ చేయించకూడదు, ఆరోగ్యం పాడైపోతుంది, షుగర్ పెరగటం వల్ల దానివల్ల ఇబ్బందులు వస్తాయి. సో నువ్వేమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నావు మానిటర్ చేసుకో. నిజంగా నీకు డాక్టర్ నాకు నచ్చలేదు సార్, నేనే చూసుకుంటాను, నాకు తగ్గించుకోగలను, నువ్వు 2 పూట్ల షుగర్ టెస్ట్ చేయి, నీకు నార్మల్ రిపోర్ట్ ఉంటే నేనే మందులు ఇవ్వను కదా. అవును. సో ఇప్పుడు నేను కాకరకాయ జ్యూస్ తాగాను సార్, నాకు నార్మల్ రిపోర్ట్ వచ్చింది, నేనే మందులు ఇవ్వను. సో అది ఎందువల్ల తగ్గిందో నాకు తెలియదు. బట్ రిపోర్ట్ నార్మల్ లేకుండా, రిపోర్ట్ టెస్ట్ చేసుకోకుండా మీరు ఎక్స్పెరిమెంట్ చేయటం ద్వారా మీ ఆరోగ్యాన్ని రిస్క్లో పెడుతున్నారు. సరే, ఇప్పుడు కొంతమంది ఈ మందులు వాడకుండానే ఉదయాన్నే కాకరకాయ జ్యూసు, కలబంద జ్యూసు, అంటే చేదుగుడ్డయి, వేపాకు జ్యూసు, ఇట్లా గ్లాసులు తినడం వల్ల కిడ్నీలు పాడవుతాయా లేదంటే షుగర్ తగ్గుద్దా? పాయింట్ ఇందాక మనం అనుకున్నట్టు ఎప్పుడైతే మనము ఆల్టర్నేటివ్ వైపు చూస్తామో మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. కాకరకాయ జ్యూసు, కలబంద జ్యూసు, నేరేడుకాయ జ్యూస్కి, వేపాకు జ్యూస్కి షుగర్ తగ్గదు. కానీ ప్లాంట్ ప్రోడక్ట్స్ అన్ని మన లివర్ కిడ్నీలు క్లీన్ చేయాలి. సో వాటి మీద ఎక్స్ట్రా ఏమైంది లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఎనీ ప్లాంట్ ప్రోడక్ట్ ని మనం తెలియకుండా దాంట్లో సేఫ్టీ చూడకుండా తీసుకుంటే కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు వచ్చేస్తాయి, కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మేము జోక్ వేస్తుంటాం పేషెంట్స్ తోటి, అన్ని చేదు అయిపోయి ఇంకా కుంకుడుకాయలు మిగిలి ఉన్నాయి, అవి కూడా ఎవడో ఒకటి తాగేస్తాడు. సో అంటే ఏంది, పేషెంట్స్ కి షుగర్ అంటే స్వీట్, చేదు తింటే షుగర్ తగ్గుతుంది. సో అలా ఏం ఉండదు. సో నీ చేదు ఫుడ్ తోటి ఇంకోటి ఎవరో ఒక స్టార్ ఫ్రూట్ చిన్నది ఒకటి తీసుకొచ్చాడు, ఇత్తనం లాగుంది, అది నోట్లో పెట్టుకుని నేను టేస్ట్ చేశాను అనమాట. పేషెంట్ తింటున్నాడు, వారం పాటు 4 నుంచి చేదు ఉంది. అంటే అంత పవర్ఫుల్. ఎక్కడెక్కడి నుంచో చేదు ఇత్తనాలన్నీ పట్టుకొచ్చి పేషెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. సో కాబట్టి ఏంటంటే పేషెంట్ మైండ్ ఎలా ఉంటుందంటే నాకు వెంటనే ఉపశమనం రావాలా, నాకు జబ్బు తగ్గిపోవాలంటుంది. అది ఇంపాసిబుల్. సో ఒకసారి షుగర్ వచ్చిందంటే మన లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది, మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్ సలహా లేకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్, ఆల్టర్నేటివ్ ప్లాంట్ ప్రోడక్ట్స్, చెట్టు ప్రోడక్ట్స్, ఈ రసాలు, జ్యూసులు తాగడం ద్వారా మనం ఇంకా ఎక్కువ ఇబ్బందుల్ని మనం ఇన్వైట్ చేసుకొని తెచ్చుకున్నట్టు. జ్యూసులు కాయ తినొచ్చు కానీ జ్యూసులు కూడా. నెక్స్ట్ క్వశ్చన్. సో సార్ క్వశ్చన్ ఏంటి, జ్యూసులు తాగొచ్చా, ఫ్రూట్సే తినాలా? గుడ్ క్వశ్చన్. మనము కాయ తింటే మనకి దాంట్లో పీచు పదార్థం ఉంటుంది, ప్లస్ కాయలో ఉండే షుగర్ని ఆ పీచు పదార్థం వెంటనే రిలీజ్ అవ్వకుండా స్లోగా రిలీజ్ చేస్తుంది. సో జ్యూస్ చేసావు, కాయలో ఉన్నటువంటి మొత్తం ఫైబర్ని పక్కన ఫిల్టర్ చేసావు, కింద చక్కెర నీళ్ళు తాగావు. కాబట్టి షుగర్ పేషెంట్స్కి ఏం చెప్తారంటే జ్యూసులు వద్దు, హోల్ ఫ్రూట్ తినండి అని చెప్తా. సార్ నాకు పళ్ళు లేవు, నవలేను అన్నా అనుకో, ఫిల్టర్ చేయకుండా జ్యూస్ తాగమని చెప్తా. ఏం చేయొచ్చు, ఫిల్టర్ చేయొద్దు, జ్యూస్ తాగి. నాకు బెనిఫిట్ వచ్చింది, నాకు ఫ్రూట్ నీ ఒంట్లోకి వెళ్ళిపోయింది కదా, అంటే పీచు పదార్థం కూడా వెళ్ళింది. సో కాబట్టి జ్యూస్ తాగాలనిపిస్తే ఫిల్టర్ చేయకుండా తాగండి, లేదంటే జ్యూస్లు వద్దు, హ్యాపీగా ఒట్టి హోల్ ఫ్రూట్, మొత్తం ఫ్రూట్ని మనం తినొచ్చు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.